విక్కీ అయితే ఆరుబయట కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడికి పద్మావతి వచ్చి, "ఏంటి ప్రశాంతంగా ఉన్నట్టు ఉన్నారు, పైన చుక్కలు లెక్క పెడుతున్నారు" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే, "ప్రశాంతంగా ఉన్నానా? నీకలా కనిపిస్తున్నానా ఏంటి?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మరి ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, భార్యలు జీవితంలోకి వచ్చాక మొగుళ్ళు ఎలా ప్రశాంతంగా ఉండగలరు అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "నా మీద మీకు ఎప్పుడూ కోపమే కదా!" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే, "అవును పద్మావతి, నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. "మీకెప్పుడు లేదు చెప్పండి, అయినా ఎందుకు నా మీద కోపం?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "నువ్వు ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఈ జాబ్ మానేయాలి పద్మావతి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "అవును పద్మావతి, నువ్వు ఈ జాబ్ చేయడం నాకు అస్సలు నచ్చటం లేదు. నువ్వు ఈ జాబ్ నుండి మానేయడం అయితే చాలా మంచిది" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి, మీరు నిజంగానే చెప్తున్నారా ఈ మాట?" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే, "అబద్ధంగా చెప్తాననుకున్నావా? నిజంగానే చెప్తున్నాను. నువ్వు ఈ జాబ్ చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఈ జాబ్ నుండి ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది పద్మావతి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా అయితే